హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఇలా చుక్కలు పెట్టుకున్న తర్వాత ఈ 3 చుక్కలతోటి ఎంతో బ్యూటిఫుల్గా కనిపించి మన వాకిలి నిండుగా లక్ష్మీ కళలాగా కనిపించి ఈ డిజైన్ అయితే చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ 3 చుక్కలకు కలుపుకొని ఇట్లా అడ్డంగా నిలువుగా ఒక 2 గీతలు అయితే గీసుకొని ఈ గీతల చుట్టూరా ఎలా గీస్తున్నానో చూడండి. ఇలా లీఫుల్ లాగా అయితే చక్కగా గీసుకోవాలి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ బెల్ అని కొట్టారంటే ప్రతి వీడియో మీకైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వీడియోనైతే మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ డిజైన్ ఎలా వేస్తున్నాం అనేది తెలుస్తుంది. సింపుల్గా పెద్దగా చుక్కలు లేకుండా 3 చుక్కలు పెట్టుకొని ఇంత బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అయితే మనం చుట్టూ గీసుకున్న తర్వాత ఈ లీఫ్ల పైన రౌండ్గా సర్కిల్ లాగా గీసుకొని ఆ సర్కిల్ పైన ఇలా మంచిగా చక్కగా లోటస్ని అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లోటస్ గీసుకోవడం వల్ల మనకి ఇలాంటి ముగ్గులైతే మంగళ శుక్రవారాలలో పండగ పర్వదినాలలో వాకిట్లో ముగ్గు వేసుకుంటే ఎంతో చక్కగా ఉంటుంది. ఎంతో స్పీడ్గా గబగబా కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే కొంచెం స్లోగా అయితే వేసాను ఫ్రెండ్స్, అంతే. ఇలాగే 4 వైపులా ఇట్లా లోటస్ని అయితే చక్కగా గీసుకోవాలి ఫ్రెండ్స్. మనం లోటస్తో ముగ్గులు వేస్తూ ఉంటే చాలా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్. ఏ ముగ్గు వేసినా సరే ఆ ముగ్గులో లోటస్ ఉందంటే ఎంతో చక్కగా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చుట్టూరా 4 వైపులా లోటస్ అయితే గీసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉన్న దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చాలా నిండుగా కలగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని మించెల్లైతే ఇట్లా లీఫుల్లాగా గీసుకొని దీనికి ఇట్లా టచ్ చేసేసి ఈ మధ్యలోనైతే ఇలా రౌండ్గా గీసేసుకొని దాంట్లో ముగ్గు పిండితోనే కలర్ లాగా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. పైన కూడా సేమ్ అదే విధంగా ఇచ్చుకొని దాన్ని కూడా ఇలా లీఫ్ లాగా అయితే గీసేసుకొని దాంట్లో చక్కగా ఇలా గీతలు గీసుకున్నామంటే చాలా మంచిగా కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. సేమ్ ఇదే విధంగా 4 వైపులా ఇలానే గీసుకోవాలి. చక్కగా గీతలు కూడా అలానే గీయాలి ఫ్రెండ్స్. గీతలు గీసుకోవడం వల్ల నిండుగా కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. వాకిట్లో చూడడానికి కూడా చాలా మంచిగా వెరైటీగా కూడా కనిపిస్తుంది. మనం కొంచెం ఓపికతోటి నిదానంగా వేసుకుంటే చక్కగా కుదురుతుంది ముగ్గు కూడా. వాకిలి కూడా చూడడానికి చాలా చక్కగా నిండుగా కనిపిస్తుంది. కొంచెం మనం ముగ్గు ఓపికతోటి మంచిగా వేసుకున్నామంటే మన కళ్ళు పదే పదే ముగ్గు వేసి ఇంట్లోకి రాగానే మంచిగా కనిపిస్తే పదే పదే ముగ్గునైతే చూసుకుంటూ ఉంటాము. ఎవరైనా తొక్కారా లేదా, ఇంతసేపు కష్టపడి ముగ్గులు వేసుకుంటూ ఉంటే తొక్కేసి వెళ్ళారేమో అని కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కదా. ఎవరికైనా అలాగే ఉంటుంది. కాకపోతే కొందరు బయటపడరు, కొందరు బయటపడుతూ ఉంటారు. ఇలా చూస్తుండగానే చుట్టూరా చక్కగా ఈ మాటలు మాట్లాడేంతసేపట్లో ముగ్గు అయితే రెడీ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. చుట్టూ ఇలా గీసుకోవడం వల్ల ఇప్పుడు ముగ్గు ఎలా అనిపిస్తుందో చూస్తున్నారు కదా. మళ్ళీ ముందుగా వేసిన దాంట్లో కూడా ఇలా చక్కగా నేనైతే గీతలు అయితే గీసుకుంటున్నాను. ఇలా గీతలు గీసుకుని అందులో ఇట్లా చిన్న చిన్న చుక్కలు కూడా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది ముగ్గు వచ్చేసి.
ఏ ముగ్గైనా సరే ఫ్రెండ్స్ మనం వేస్తుంటే కొంచెం ఆలోచన కూడా వస్తుంది. ఫస్ట్ వేయలేకపోయినా ముగ్గు మొత్తం వేసేసరికి అయితే కొంచెం ఆలోచన వచ్చేసి మళ్ళీ మొదట్లో కొన్ని మార్పులు చేర్పులు అనేది కూడా చేస్తూ ఉంటాము. అలా కూడా అనిపిస్తుంది. ఫస్ట్ నేను రెండే ఇట్లా రేఖల్లాగా గీసాను కదా, ఇంకొకటైతే ఇట్లా యాడ్ చేసుకున్నాను. ఇట్లా చేసేసరికి చాలా మంచిగా కూడా కనిపించింది, మరింత మంచిగా అనిపించింది లోటస్ వచ్చేసి. ఇప్పుడు ఇదే విధంగా చుట్టూ అన్ని వైపులలో ఇలాగే వేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో గీసిన డిజైన్ దగ్గర అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న గీతలు అయితే ఇలా డిజైన్ చుట్టూరా గీసుకుంటున్నాను. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది. ఇప్పుడు లోటస్ పైన కూడా చిన్నగా డిజైన్ లాగా వేసి దాంట్లో కూడా ముగ్గు పిండితో కలర్ లాగా వేసేసుకొని లోటస్లో నుంచి తీగలు వెళ్తున్నట్టు ఇలా గీసేసి దాని చుట్టూరా చిన్న చిన్న చుక్కల్లాగా అయితే పెట్టేసుకున్నాను. ఇదే విధంగా అన్ని లోటస్లలో ఇలానే పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇలా పెట్టడం వల్ల చాలా నిండుగా కలగా కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. చూస్తుండగానే 10 నిమిషాలలో వేసుకునే ఈ బ్యూటిఫుల్ డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మనం ఎంతో నిండుగా ఇలా ముగ్గునైతే రెడీ అయితే చేసుకోవచ్చు. చుక్కలు 3 చుక్కలతోటి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేసుకున్నాను, చూస్తున్నారు కదా. ఎంత చక్కగా ఎంత నిండుగా కనిపిస్తుందో డిజైన్ వచ్చేసి. నాకైతే మొత్తం మీద డిజైన్ చాలా బాగా కనిపించింది ఫ్రెండ్స్. ఇలా రోజువారీ ముగ్గులలో కూడా వేసుకునే వాళ్ళు, పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓపికతో వేసుకుంటే వాకిట్లో కూడా లక్ష్మీ కళ అనేది చాలా చక్కగా కనిపిస్తుందండి. ఇప్పుడు ముగ్గు మొత్తం ఇలా అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది డిజైన్ వచ్చేసి. ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని వీడియోల కోసం కలుసుకుందాం. బాయ్ బాయ్. లైక్ చేయడం మర్చిపోతురండి, లైక్ చేయండి.